యొక్క సంతోషం, ఆయన యొక్క సమాధానం మన యొక్క జీవితాలలోకి రావడానికి దేవుడు మనకు చూపిస్తున్న ప్రతి సహాయతని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతలు 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువగా ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు మూలాంశము. నీ సంపదను అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా ఫ్రీ అంటలేడు దేవుడు. సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి. దేనివల్ల వస్తుంది? అలాగే ఆఖరికి వస్తే మీ సంపదనంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోండి, మీ సంపదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి. అవన్నీ ఇవ్వడానికి మనకు అస్సలు ఎక్కడ ఉంటుంది? అమ్మ నా సంపదని ఇస్తే అయిపోతుందేమో అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర కూర్చొని నువ్వు ఆ సమయం ఇచ్చినప్పుడు, దేవునికి నీ టైం అప్పచెప్పినప్పుడు, దేవుని దగ్గర నువ్వు వాక్యం చదివినప్పుడు, దేవుని దగ్గర నువ్వు కూర్చొని గోజాడినప్పుడు ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ వివేచన, ఆ బుద్ధి, ఆ నడవడిక నీ కాళ్ళు చిక్కులు పడకుండా చేస్తుంది. నువ్వెక్కడ అడిగేస్తున్నావో అది ఉళ్ళగంచం ఉండదు, గడ్డి పొదల్లాగా మెత్తగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతలు 18వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. దేవునికి స్తోత్రం. సంపాదించుకోవాలంటారు. ఎందుకంటే అపవాది మనల్ని ఎక్కడ చూసినా డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇవి ఏవి మనకు అచ్చు పట్టకుండా చేస్తాడు. అందుకోసమే యాకోబు అంటాడు 1:5లో, జ్ఞానం కొదువగా ఉన్నాడని నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తా అని దేవుడు అంటున్నాడు. మీరు అడగండి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని, బుద్ధిని, మంచి ప్రవర్తనని, మంచి నడవడికని. ఏది చూసి మనము ఎంబడి తీర్పు తీర్చొద్దు, అడగాలి. ఏంటి? దేవా వాళ్ళ పరిస్థితి అటువంటి వాళ్ళని మార్చు. ఎందుకు పని? దేవునికి స్తోత్రం. 1 నిమిషంలో మార్చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ప్రతిదాన్ని మనము సమకూర్చొచ్చు. మనం చేతితో ఇవ్వకపోవచ్చు, ప్రార్థన ద్వారా సమస్తము సంపాదించవచ్చు, ప్రార్థన ద్వారా సమస్తము మనం మేలు పొందుకోవచ్చు, ప్రార్థన ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, తెలివిని పెంచుకోవచ్చు. అన్ని దేవుడు ఇవ్వడానికి ఎంత చక్కగా మనకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా సమకూర్చడానికి దేవాది దేవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడంటే చూద్దాం. హల్లెలూయా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకుమో, కానీ మాటలతోనూ, ప్రవర్తనతోనూ, ప్రేమతోనూ, విశ్వాసముతోనూ, పవిత్రతతోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసం ఎవరిది? క్రీస్తు ప్రభుది. క్రీస్తు ప్రభుని సంపాదించుకోవడానికి ఆయనకు మాదిరిగా మనం ఉండాలట. దేవునికి స్తుతి. నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించటయందు జాగ్రత్తగా ఉండండి. చదవండి వాక్యం, హెచ్చరిక చేయండి, తప్పిపోతున్న వాళ్ళని రక్షించండి, కాపాడండి. యూదా పత్రికలో యూదా అంటాడు ఏమని? అగ్నిలో నుండి లాగినట్టు వాళ్ళని లాగేయండి, రక్షించండి. హల్లెలూయా. మీకు దేవుడు ఇలా అనుగ్రహించింది కదా, మీరు ఈ పనంతటిని చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములు అలక్ష్యము చెయ్యకుడి. దేవునికి స్తోత్రం. ప్రేమ యందు, విశ్వాసం అందు, ప్రవర్తన యందు, వరాల యందు ఎక్కడ అలక్ష్యం సంపాదించుకోవాలి. వీటన్నిటిని దేవుడి దగ్గర నుంచి అందుకొని, దేవుడి దగ్గర నుంచి ఇవన్నింటినీ మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకు కావాల్సిన ప్రతి కార్యాన్ని సఫలత చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్ప అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రతి వరాన్ని, ప్రతి ప్రేమని, ప్రతి సంతోషాన్ని బిడ్డల పట్ల విస్తరింపజేయండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి ఈవులు సమకూర్చి దీవించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.